श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। గురువు మన కోరికలు తీర్చడం గురువుగారు. సాయిబాబా వంటి సద్గురువు కేవలం ఆధ్యాత్మికమైన అవసరాలు మాత్రమే కాదు, ప్రాపంచికమైన అవసరాలు కూడా తీరుస్తారు. ఎక్కువ మంది ప్రాపంచికమైన విషయాల వల్లనే ఇబ్బంది పడుతూ వాటి కోసమే పరితపిస్తుంటారు. యోగి వేమన ఒక పద్యంలో, ఎవరైతే ఇహాన్ని మాయాని ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆ పరమైన దానిని పొందడానికి ప్రయత్నించమంటాడో వాడు దొంగ, వాడు ఒట్టి అబద్ధాలు చెబుతున్నాడు అంటారు. లౌకికమైన విషయాలకు ఆవల ఈ ప్రాపంచిక జీవితానికి అతీతంగా ఉండేది అదేమిటో మనకు తెలియదు. దానిని సద్గురువు మనకు ఇక్కడ ఇవ్వగలగాలి. మనం అక్కడికి వెళ్ళలేము, ఆయనే ఇక్కడికి దిగి రావాలి. ఒకవేళ ఆయన వీటన్నింటికీ అతీతంగా ఉంటే ఆయన మన కోసం ఇక్కడికి దిగి రావాలి. ఒకవేళ మనమే గనక అక్కడికి వెళ్ళవలసి ఉంటే ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ అక్కడికి తీసుకువెళ్ళగలగాలి. ఈ పని చెయ్యగలిగిన వారే సద్గురువు. ఒక వ్యక్తి వచ్చి, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను ఫలానా వ్యాధితో బాధపడుతున్నాను, నాకు చాలా ఆందోళనగా ఉంది, నాకు మీ సహాయం కావాలి అన్నాడనుకోండి. సద్గురువు ఆ సహాయం చెయ్యగలగాలి. ఒకవేళ ఎవరైనా నాకు ఉద్యోగం లేదు, నాకు మంచి ఉద్యోగం కావాలి అంటే అతనికి ఉద్యోగం ఇవ్వగలగాలి. ఇంకొకరు వచ్చి, నేను ప్రేమలో విఫలమయ్యాను, నేను నా ప్రియుడితో లేక ప్రియురాలితో తిరిగి ఒకటవ్వాలి అంటారు. వారికి దానిని ఇవ్వగలగాలి. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ప్రేమలో విఫలమై ఆ బాధ వల్ల, ఆలోచనల వల్ల మనస్తాపానికి గురైన వ్యక్తికి ఇదంతా మాయ. అందమనేది కేవలం చర్మానికి మాత్రమే సంబంధించినది. నిర్వాణం గురించి మాత్రమే ఆలోచించు. ఇలా మాట్లాడితే అది కేవలం మెట్ట వేదాంతం కాదా? ఆరోగ్యం, ఇతరత్రా ప్రాపంచికమైన విషయాలు నాకు సంబంధించిన అంశాలు కాదు. నువ్వు ఆత్మజ్ఞానం, నిర్వాణం, ముక్తి గురించి అడిగితే వాటిని సాధించడం ఎలాగో నేను మీకు చెప్తాను. వీటన్నింటినీ వదిలిపెట్టి నా వద్దకు రండి. వీలైతే మీ ప్రాపంచిక విషయాలను అంటే ఆస్తిపాస్తులను నాకు వదిలిపెట్టి తరువాత నా వద్దకు రండి. వాటిని ఎక్కడో వదిలివేయవద్దు, నాకు ఇవ్వండి. అప్పుడు నేను మీకు ఆత్మజ్ఞానం గురించి బోధిస్తాను. ఇలా అంటుంటారు ఇంకొందరు. బాబా అలాంటి గురువు కాదు. ఆయన క్రింది నుండి పై వరకు అందరి అవసరాలు తీరుస్తారు. ఆయన కేవలం అఆలు మాత్రమే కాదు, ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల వారికి బోధించగలరు. ఆయన మనల్ని ఒక్కో మెట్టు ఎక్కించి క్రింద నుండి తీసుకువెళ్తారు. ఆయన చెప్పింది కూడా అదే. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తాను, నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय।